లేనివాడికి హెల్ప్ చేయటం మంచిదే నీ దగ్గర ఉంటే. కానీ అవతల వాడికి అప్పుకి నువ్వు అడ్డం ఉండి మరీ చేయాల్సిన అవసరం లేదు. పూట పడమని చెప్పలా, నీ దగ్గర ఉంటే చెయ్యి. ఇచ్చేటప్పుడు కూడా మళ్ళీ వాడు తిరిగి ఇస్తాడని చేయొద్దు. దేవుణ్ణి బట్టి ఇస్తున్నా, నీ చిత్తం ప్రభా, ఇస్తే ఇచ్చాడు, లేకపోతే లేదు. నా సహోదరుడు ఇబ్బందిలో ఉన్నట్టుదిగో, నాకు ఉన్నదానిలో ఇస్తున్నా, అంతవరకే. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అడ్డం ఉండి ఇప్పించాలనుకుంటే ఇక వాడు కట్టడు అనే ఇప్పించు, నీకు దమ్ముంటే. లేకపోతే నోరు మూసుకొని నీ దగ్గర ఉన్నది ఏదో ఇచ్చి సర్దుకో. ఏమైనా వినపడుతుందా నేను చెప్పింది? లేదా అడ్డం ఉండాలనుకున్నావా, నువ్వు కట్టాలని ఉండు, ఫిక్స్ అయిపో నేనే కట్టాలని. అట్లా కాకుండా పాప ఇబ్బందిలో ఉన్నాడు, ఇప్పిస్తే మంచిది, అన్నయ్య చెప్పలా ప్రేమ కలిగి ఉండమని, మంచితనం కలిగి ఉండమని, అందుకే ఇప్పిస్తాలే అని పొళ్ళికిలు ఇచ్చుకుంటా ఇప్పించి, వాడు గట్టగా ఈడేమో నిన్ను తిట్టి, నువ్వేమో నా దగ్గరకు వచ్చి నువ్వే చెప్పావు అన్నయ్య మంచిది ప్రేమ అని చెప్పావు, నీ మాటిని నేను ఇప్పిస్తే వాడు గట్టట్లో ఈడేమో నన్నేమో సొక్కా పట్టుకొని లాగుతున్నాడు అంటే వాగులో దూకని చెబుతా నేనైతే. అందుకు చెబుతున్నా, మంచితనం మంచిదే కానీ మంచితనం పేరుతో గుడ్డితనం పనికిరాదు, వివేచన లేకుండా అడుగు లేకూడదు, తెలివి తక్కువ పనికిరాదు. Download ShareChat.